తెలుగు రాష్ట్రాల అనుసంధాన రహదారిలో కీలకమైన వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు వడివడిగా సాగుతున్నాయి. 2 ప్యాకేజీలుగా నిర్మితమవుతున్న రహదారిలో మొదటి ప్యాకేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండో దశ పనులకు భూసేకరణలో ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వంలో వాటికి పరిష్కారం లభించింది. దీంతో రెండో దశ నిర్మాణ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. 4 వరుసల రహదారి నిర్మాణంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పట్టడంతో పాటు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా కానుందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాడరేవు పిడుగురాళ్ల 167A జాతీయ రహదారి 85 కిలోమీటర్ల మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించడానికి 2022లో కేంద్రం 1851 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ఒక ప్యాకేజీ, చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు మరో ప్యాకేజీగా విభజించారు. తొలి ప్యాకేజీలో 47 కిలోమీటర్ల నిర్మాణానికి గాను 1064.24 కోట్లను వెచ్చిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో మొదలైన పనులు 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ప్రాజెక్టుకు అవసరమైన 188.62 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇప్పటి వరకు 75% పనులు పూర్తయ్యాయి. మేజర్ 4, మైనర్ 12 వంతెనల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ మార్గంలో 10 సబ్వేలు నిర్మాణం చేయడంతో పాటు 10 ప్రధాన కూడళ్లు, 15 చిన్న కూడళ్లు నిర్మిస్తున్నారు. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు తొలి ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మా చీరాల ప్రాంత ప్రజలకు ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి వాడరేవు పిడుగురాళ్ల రోడ్డు 1 సంవత్సరం నుంచి శరవేగంగా జరుగుతూ వస్తుంది. ఇది కానీ పూర్తయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు మా చీరాల వాడరేవు నుంచి రామాపురం, కటారిపాలెం ఆ బీచ్ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుంది. అలానే ఈ చుట్టుపక్కల పొలాలకు కూడా చాలా రేట్లు కూడా వచ్చినాయి. ఇది త్వరితగతిన పూర్తి చేస్తే చీరాల ప్రాంత ప్రజలకి చాలా బాగుంటుంది. ఈ చీరాల వాడరేవు పిడుగురాళ్ల హైవే రోడ్డు చాలా త్వరితగతిన జరుగుతుంది. ఇది ఏర్పడితే ఇటు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చే ప్రజలకి చాలా కాలం కలిసి వస్తుంది. తక్కువ వ్యవధిలో చీరాలకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఇది పర్యాటక కేంద్రంగా కూడా చాలా మంచి అభివృద్ధి జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ హైవే వల్ల చుట్టుపక్కల కూడా అభివృద్ధి జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అనుసంధానం చేస్తున్న అద్దంకి నార్కెట్పల్లి రహదారి నుంచి నకరికల్లు వద్ద విడిపోయి బాపట్ల జిల్లా వాడరేవు వరకు జాతీయ రహదారి 167A ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చీరాల సమీపంలో ఒంగోలు, దిగమర్రు, చిలకలూరిపేట వద్ద చెన్నై, కోల్కతా రహదారులతో ఇది అనుసంధానమవుతుంది. హైదరాబాద్ నుంచి సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలోనూ ఈ మార్గం అత్యంత కీలకమైంది. ఒంగోలు, దిగమర్రు మార్గంలో చెన్నై నుంచి వచ్చిన భారీ వాహనాలు ఇదే మార్గంలో హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్నాయి. సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్న రహదారి విస్తరణను గుర్తించి కేంద్రం 4 వరుసలుగా అభివృద్ధి చేస్తోంది. జాతీయ రహదారి రెండో ప్యాకేజీ కూడా నిర్మాణం పూర్తయి మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వేస్తున్నటువంటి 167A జాతీయ రహదారి వల్ల ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందింది. ఈ రోడ్డు వలన ఈ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలలో కూడా బాగా ఉపయోగపడింది. హైదరాబాద్ నుంచి వాటర్ టూరిస్టులు రావడానికి 4 గంటల్లోనే ప్రయాణం సులభతరం అయింది. ఈ ప్రాంత జీవన వ్యవస్థ అందరూ మెరుగుపడింది. ఈ రోడ్డుకి కూడా రాజమండ్రి ఎంపీ గారు అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ప్రపోజల్ వల్ల ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాంతం సర్వానికి తోడ్పడింది. ఈ ప్రాంతం కూడా పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. బాపట్ల జిల్లా కేంద్రం అయినందువల్ల ఇది కూడా టూరిస్టులు రావడానికి ఈ చీరాల ప్రాంతానికి అభివృద్ధికి బాగా దోహదపడింది. టూరిస్టులు కూడా తెలంగాణ నుంచి ఇప్పటికే బాగా వస్తున్నారు. ఇంకా మెరుగైద్దని చెప్పని ఆశిస్తున్నాం. NH 167 వాడరేవు పిడుగురాళ్ల రోడ్డు వల్ల చాలా ప్రయోజనాలు కనపడుతున్నాయి. ఈ రోడ్డుకి దోహదపడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ మద్దులూరు మాలకొండ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేస్తే ముందు డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా షిప్పింగ్ హార్బర్ రావటం వల్ల ఇక్కడ గ్రామంలో చుట్టుపక్కల డెవలప్మెంటు, మన స్థానిక రిసార్ట్స్, టూరిజం డెవలప్మెంటు ఇవన్నీ బాగుంటాయి. మాకు ఈ రోడ్డు వల్ల పక్క భూములు కూడా రేట్లు బాగా పెరిగినాయి.
ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. రెండో ప్యాకేజీకి సంబంధించి నర్సరావుపేట మండలంలో భూసేకరణ సమస్య తలెత్తింది. స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పి డిపిఆర్ ప్రకారం పనులు నిర్వహించేలా ఒప్పించారు. త్వరలో అక్కడ కూడా పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు, సరకు రవాణాకు సౌకర్యాలు మెరుగవుతాయి.